36 సంవత్సరాలుగా ఇప్పుడు అప్పుడు అంటూ కాలయాపన జరిగిన ఇన్నాళ్లకు పాలమూరుకు బైపాస్ రోడ్డు నిర్మాణానికి మోక్షం కలిగింది. రాష్ట్ర ప్రభుత్వం 96.70 కోట్ల రూపాయలను మంజూరు చేయడంతో ఇటు ప్రజలు అటు రాజకీయ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం 2 రోజుల్లో బైపాస్ నిర్మాణానికి సర్వే జరిగిందని స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అయితే బైపాస్ ఇప్పటి వరకు యనుగొండ నుంచి పాల్కొండ మీదుగా క్రిస్టియన్పల్లి పాలమూరు యూనివర్సిటీ వరకు నిర్మించాలని గతంలో ప్రతిపాదనలు రూపొందించారు. ప్రస్తుతం పాలమూరు పట్టణం మరింతగా విస్తరించనున్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు కేసీఆర్ గారు మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానం ఏతుందో బైపాస్ రోడ్డు పాలమూరు ప్రజలకు ఎన్నో సంవత్సరాల నుంచి కష్టాలు జరుపుకుంటా, ఎందుకంటే ఒకే ఒక రోడ్డు మనకున్నది. జడ్చర్ల నుంచి మొదలు పెట్టుకుంటే మరికల్ దాకా ఒకే ఒక రోడ్డు మీద మనకి ఎన్నో ఆటోలు పోతుంటాయి, లారీలు పోతుంటాయి, రాయచూరుకు పోయే వెహికల్స్ అన్నిటి కూడా ఇక్కడికి వెళ్ళి పోతుంటాయి. ఇవన్నిటిని కూడా ఆటంకాలు జరుగుతున్నప్పుడు ఆ విషయాన్ని కూడా గుర్తు చేసినప్పుడు నేను వాగ్దానం చేసినా తప్పక ఇప్పుడే చేస్తానని చెప్పి సెక్రటరియట్ నుంచి ఫైల్ తెప్పించుకొని 100 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చారు. బైపాస్ రోడ్డు నిర్మాణం జరగనుండటంతో కొంతమందికి నష్టం వాటిల్లినా చాలా మంది హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. బైపాస్ రోడ్డు సమీపంలో ఉన్న భూముల ధరలకు రెక్కలొచ్చే పరిస్థితులు ఉన్నాయి. దీంతో మహబూబ్ నగర్ పట్టణ పరిధిలోని భూములకే కాకుండా బూత్పూర్ మండల పరిధిలోని అమిస్తాపూర్, తాటికొండ, గాజులపేట తదితర గ్రామాల పరిధిలోని భూముల విలువలు ఒక్కసారిగా పెరగనున్నాయి. బైపాస్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పాలమూరు పట్టణ ప్రజలతో పాటు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీజీఓ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు పాలమూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేకంగా బైపాస్ రోడ్డు సాధన కోసం ప్రత్యేకంగా కృషి చేశారని చెప్పవచ్చు. సందర్భం వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి కేసీఆర్తో ఈ విషయం ప్రస్తావించేవారని తెలుస్తోంది. గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్న చంద్రశేఖర్, పులివీరన్న, రాజేశ్వర్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డిలు బైపాస్ రోడ్డు కోసం ప్రతిపాదనలు పంపినా అవి పెండింగ్లోనే ఉన్నాయి. అనేక సంవత్సరాలుగా ట్రాఫిక్లో ఇబ్బంది పడి ఎన్నో అవస్థల పాలైనటువంటి మహబూబ్నగర్ జిల్లా ఆ ట్రాఫిక్ నుంచి విముక్తి చేయడానికి బైపాస్ రోడ్ అనేది ప్రధానం. 35 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న బైపాస్ రోడ్డు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు మా కోరిక మేరకు ఇచ్చిన సంగతి మీకు తెలుసు. మరి ఎక్కడైనా కానీ జియో ఇష్యూ చేసిన తర్వాత 2 నెలలకో 3 నెలలకో స్టార్ట్ అవుతుంది. కానీ కేవలం 4 రోజుల వ్యవధిలోనే సర్వేను అపాయింట్ చేయడం టీంని తెలంగాణలోనే జాతీయ రహదారి పాలమూరు సమీపంలో వెళ్తుండటంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతుంది. అందుకని వాహనాలు పట్టణం గుండా కాకుండా రోడ్డును విస్తరిస్తూ బైపాస్ రోడ్డును నిర్మిస్తున్నారు. లారీలు తదితర వాహనాలు పట్టణంలోకి రాకుండా ఈ చర్యలు తీసుకుంటున్నారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది. వాహనాల సంఖ్య అమాంతం పెరిగింది. ముఖ్యంగా సాయంత్రం పూట రద్దీ కారణంగా ట్రాఫిక్ స్తంభిస్తోంది. ట్రాఫిక్ సమస్య పరిష్కరించేందుకు ట్రాఫిక్ సిబ్బంది పటిష్టంగానే వ్యవహరిస్తున్నారు. కానీ సమస్య మాత్రం అలాగే ఉంది. ఈ నేపథ్యంలో బైపాస్ రోడ్డు వస్తే ఆపై ఎటువంటి ఇబ్బంది ఉండదని స్థానికులు అంటున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రధాన రహదారికి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా బైపాస్ రోడ్డు మంజూరు చేయడం జరిగిందని ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.